ప్రజాస్వామ్యంలో నాయకులను ప్రజలే ఎన్నుకుంటారు. కానీ ఒక రాష్ట్ర సీఎం ఓట్ల కోసం తన సొంత రాష్ట్ర ప్రజలనే బహిరంగంగా బెదిరిస్తే ఎలా ఉంటుంది? పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఈ ప్రసంగం వింటే మీరు షాక్ అవుతారు. ఒక సభలో మాట్లాడుతూ మమతా బెనర్జీ బెంగాలీ హిందువులను ఉద్దేశించి ఏమన్నారంటే, మేము అధికారంలో ఉన్నాం కాబట్టే మీరందరూ సురక్షితంగా బాగున్నారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒకవేళ మేము లేకపోతే ఒక వర్గం వాళ్ళు ఏకమై మిమ్మల్ని చుట్టుముడితే ఒక్క సెకండ్ లో మీ పని అయిపోతుంది. ఒక్క సెకండ్ లో మిమ్మల్ని కథం చేసేస్తారు. আমরা আছি বলে না আপনারা সবাই ভালো আছে, আর যদি আমরা না থাকি কোনোদিন সেরকম আসে 1 সেকেন্ড লাগবে। একটা কমিউনিটি যখন জোট বাঁধে না, ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে। ఇక్కడ ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేమంటే తన పార్టీ, మీరు అంటే హిందువులు, ఆ ప్రత్యేక వర్గం అంటే ఆమె ఓటు బ్యాంకుగా భావించే ముస్లింలు. అంటే ఆమె ఇస్తున్న సందేశం ఒక్కటే, మీరు నాకు ఓటు వేయకపోతే నేను మిమ్మల్ని నా ఓటు బ్యాంకు నుండి కాపాడను. వాళ్ళు మీపై దాడి చేస్తారు, ఒక్క క్షణంలో మిమ్మల్ని నాశనం చేస్తారు. ఇది కేవలం బెదిరింపు కాదు, పచ్చిగా హెచ్చరించడం. ఇది ప్రజాస్వామ్యమా లేక గూండాయిజమా? వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్, మాల్దా వంటి ప్రాంతాల్లో హిందువులపై దాడులు, వారిని ఇళ్ల నుండి తరిమేయడం, గూడులను ధ్వంసం చేయడం వంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. చట్టవిరుద్ధంగా బంగ్లాదేశ్ వలసదారులు సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో బాధితులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి ఓట్ల కోసం వాళ్ళనే బెదిరిస్తుంటే అక్కడ శాంతి భద్రతలు ఎలా ఉంటాయి? అందుకేనేమో ఈ రాజకీయాలను భరించలేక చాలా మంది బెంగాలీలు ఆ రాష్ట్రాన్ని వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. ఒక ముఖ్యమంత్రి తన సొంత ప్రజలను ఇలా బెదిరించడం సరైనదేనా? ఈ ఓటు బ్యాంకు రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.